ఈ రెండూ సహజంగా మనకు కలిగేవే. అనంతంతో అనుసంధానం కలిగి ఉండటం మనం చేసుకున్న అదృష్టం. One leg is, pulled towards the infinite. Another leg is pulled towards what is finite and limited in this world. మనల్ని ఒకవైపు అపరిమితమైన అనంతం తన వైపుకు లాగుతుంటే, మరోవైపు పరిమితమైన ఈ జగత్తు లాగుతుంటుంది. అంటే మన ధ్యాస రెండుగా చీలి, రెండు దిక్కుల వైపు మనల్ని లాగుతుంది. ఒకటి అనంతం వైపైతే, మరొకటి తాత్కాలికమైనది. ఇది మనలో చాలా ఒత్తిడిని సృష్టిస్తుంది. మీరు ఈ జీవితపు శాశ్వతమైన అన్వేషణను మీ పరిమిత జీవితంలో వ్యక్తమవ్వడానికి సహకరిస్తే, ఈ ప్రపంచం పరిమితమైందిగా మీకింక ఎంత మాత్రమూ అనిపించదు. అది అనంతంగా మారుతుంది. Then this finite world will no longer remain finite for us. It becomes infinity. మనలోని నిరోధకతకు కారణం పరిమిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు పరిమితంగా మాత్రమే భావించడం వలన జరుగుతుంది. మన భౌతిక శరీరం పరిమితమైనది, మన మనస్సు పరిమితమైనదే, కాని మన ఆత్మ అపరిమితం. ఆత్మ ఆ అనంతం కొరకు పరితపిస్తుంది. ధ్యానంలో ఆత్మ ఆ అనంతాన్ని స్పృశిస్తుంది. అందుకే మనం మనలో తేలికదనాన్ని అనుభూతి చెందుతాము. మనం ఎన్నో పరిమితులతో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో నిమగ్నమై ఉన్న సమయంలో సహజంగా ఒత్తిడి అధికమవుతుంది. ఆ ఒత్తిడి మనలో నిరోధకత ఏర్పడటానికి కారణం. ఆ తరుణంలో మనం మరలా నిర్మలీకరణ చేసుకోవాలి, లేదా ధ్యానం కొంచెం ఎక్కువ సమయం చెయ్యాలి, లేదా ప్రశిక్షకుని దగ్గర ముఖాముఖి సిట్టింగ్ తీసుకోవాలి. ఈ స్థితిని మీ డైరీలో కూడా రాసుకోండి. ఒకే సమయంలో ఏర్పడే ఇలాంటి తేలికదనం, నిరోధకత అనే ఈ ద్వంద్వాలు మీలో ఇక ఉండవు. కానీ ఈ ద్వంద్వ స్థితి సహజంగా కలుగుతుంది. మనందరము ఈ స్థితి గుండా ముందుకు సాగినవారమే.